హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకునే పాలకూర బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆకుకూరలు చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. ఈ విధంగా బజ్జీలాగా చేసి పెట్టారంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే అందరు కూడా తింటారు. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శనగపిండి తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఓమా, అలాగే కొంచెం వంట సోడా వేసుకొని ఒకసారి పిండినంతా ఇవంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యేలోపు ఈ పిండిని నీళ్ళతో ఈ విధంగా కలుపుకోవాలి. బాగా పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఈ ఆయిల్లో ఇలా పిండిని ఇలా బజ్జీలాగా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు కదపకుండా అలాగే ఉంచాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాలనివ్వాలి బజ్జీని. ఈ బజ్జీలు 2 వైపులా వేగాయి కదా, ఇప్పుడు వీటిని నూనెలో నుంచి తీసుకుందాము. అలాగే మిగతా పిండినంతా ఇదే విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే హెల్తీ స్నాక్ పాలకూర బజ్జీలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.